అనగనగా ఒక అమ్మాయి ఎక్కడో ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని అనుకుంటున్న అమరావతికి దగ్గర గుడివాడలో పుట్టింది. ఆ అమ్మాయి తెలంగాణకి రెండో రాజధాని అనుకునే వరంగల్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అక్కడ పద్ధతులకు మెల్లగా అలవాటు పడింది. ఇంతలో వాళ్ళకి మొదటి సంక్రాంతి వచ్చింది. తెలంగాణలో పెళ్ళైన జంటకి మొదటి సంక్రాంతి అంటే పెద్ద పండగతో సమానం. ఆ నోములు, ఏర్పాట్లు అన్నీ చూస్తే పండగ 10 రోజుల ముందే వచ్చేసినట్టు ఉంటుంది. ముందే తెచ్చిన నోములకి అలంకారం చేస్తారు. మామూలుగా పెద్ద నోము అంటే పసిడి కుండలు, వీటికి పసుపుతో అలంకారం చేస్తారు. తర్వాత వెండి కుండలు, వీటికి సున్నంతో అలంకారం చేస్తారు. ఒకదానిపైన ఒకటి పెట్టే చేసే నోమొకటి, ఇంట్లో చెట్టు దగ్గర చేసేవి కొన్ని, బయట వాకిట్లో చేసేవి కొన్ని, నట్టింట్లో చేసేవి కొన్ని, పిల్లల నోములు కొన్ని. ఒక పెద్ద బల్ల పెట్టి పెళ్లి కూతురు కూర్చొని ఉంటే, అలంకరణ చేసిన నోములన్నీ ఏర్పాటు చేసి, మధ్యలో బియ్యం, రేగుపండ్లు వేసి, కొత్త పెళ్లి కూతురుతో నోము చేపిస్తారు. వాయినానికి వచ్చేది అందరూ చుట్టాలే అయినా, ఎవరికి ఏది ఇవ్వాలో ఒక క్రైటీరియా అండ్ స్ట్రాటజీ. ప్రతి నోములో బియ్యం, రేగుపండ్లు, పసుపు, కుంకుమ కంపల్సరీ. ఆల్మోస్ట్ ప్రతి నోము 13 ఉంటాయి. గౌరీదేవిని చేసి 13 సార్లు కళ్ళకద్దుకుంటారు. సంక్రాంతి అనే కాదు, అన్ని పెళ్లి నోములకి పెళ్లి చీరనే ధరిస్తారు. ఆ అమ్మాయి తెలంగాణ కొత్తే అయినా ఆ నోము విధానం చూసి వచ్చిన చుట్టాలంతా సంబరపడ్డారు. ఇవి మీరు చాలా వీడియోస్‌లో చూసుంటారు. ఈ వీడియోలో బోనస్ ఏంటంటే, సంక్రాంతి టైంలో అమ్మాయి ప్రెగ్నెంట్‌గా ఉంటే తైతాండాలు అని నోముకుంటారు. ఇది కూడా పెద్దదే. 13 విస్తర్లలో 13 ముత్తైదులకి గారెలు, అన్నం, కూర, పప్పు, పచ్చడి, సాంబార్ ఇలా రెగ్యులర్ ఐటెమ్స్‌తో భోజనమిస్తారు. ఇలా చేస్తే మంచిదని నమ్ముతారు. దగ్గర చుట్టాలకి ఇలా ఇచ్చి, మిగతా ఆడియన్స్‌కి అంటే నోము చూడ్డానికొచ్చిన వాళ్ళకి భోజనాలు అక్కడే సర్వ్ చేస్తారు. తెలంగాణలో అనే కాదు, మనం ఏ పండగ సెలబ్రేట్ చేసుకున్నా దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సంక్రాంతి నోములలో బియ్యం, రేగుపళ్ళు కంపల్సరీ. ఎందుకంటే రేగుపళ్ళు సంక్రాంతి టైంలో దొరికేవి. ఆ సీజన్‌లో ఆ పండ్లు తింటే మంచిది. మరియు రైతులకి కొత్త బియ్యం కోతకు వచ్చే టైం కాబట్టి బియ్యం కూడా పూజలో ఒక పార్ట్. మరి ఈ నోములలో మరియు సంక్రాంతి పిండి వంటలలో నువ్వులు, బెల్లం ఎందుకు ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. మేము ఇండియాలో లేకపోయినా ప్రతి సంక్రాంతికి నానమ్మ తరపు ఫ్యామిలీస్‌లో లేదా అమ్మమ్మ తరపు ఫ్యామిలీస్‌లో ఎవరిది పెళ్లి నోము ఉందో అని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇంకా మీ ఇళ్లలో ఏమైనా స్పెషల్‌గా చేస్తారా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.